హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి 1వ తరగతి ఏపీ గవర్నమెంట్ తెలుగు చూస్తూ ఉన్నాము. తెలుగు తోటలోనిది ఎలుకమ్మ ఏ ఏ ఐ అనేటువంటి అక్షరాలని మనం నేర్చుకోబోతున్నాము ఈ యొక్క పాఠంలో. ఎక్కడికి వెళ్ళావు ఎలుకమ్మ అంటూ ఎలుకమ్మను అడిగేసరికి చేలోకెళ్ళా చెట్టమ్మ అంటూ చేల్లోకి వెళ్ళాను, పంట పొలాలకు వెళ్ళాను అని చెప్తుంది ఎలుక. ఎట్లా వెళ్ళావు ఎలుకమ్మ? చీకటి చాటున చిన్నమ్మ, నేను చీకటిగా ఉండేటప్పుడు వెళ్ళిపోయాను. ఏమేం తెచ్చావు ఎలుకమ్మ? గింజలు తెచ్చా బుజ్జమ్మ, నేను వచ్చేసి గింజల్ని తీసుకుని వచ్చాను. ఎక్కడ దాచావు ఎలుకమ్మ? కలుగులో దాచా కన్నమ్మ, నేను వచ్చేసి కలుగులో, మామూలుగా కలుగులో ఉంటుంది కదా ఎలుక, దాంట్లో దాచిందంట. పాఠం చిత్రంలో ఎవరేమో ఏం చేస్తున్నారు, తర్వాత క్రింది చిత్రం ఆధారంగా వచ్చేసి మాట్లాడండి. మనం వచ్చేసి తర్వాత నోట్స్ రాసేటప్పుడు చూద్దాం. తర్వాత గేమ్లోని ఏ ఏ ఐ అనేటువంటి అక్షరాలకు 0 చుట్టండి. క్రింది వాక్యాలలో ఏ అనేటువంటి అక్షరాలకి గోళం చుట్టండి. ఏనుగుకు దెబ్బ తగిలింది, ఎలుక మందు వేసింది. చిత్రాలను చదవండి, పదంలోని మొదటి అక్షరానికి గోళం చుట్టండి, వర్ణమాలలో గుర్తించండి. ఎలుక, ఏనుగు, 5. ఇక్కడ ఇచ్చినటువంటి అక్షరాల ఆధారంగా మనం వచ్చేసి పదాలని రాయాలి. తర్వాత నోట్స్ రాసేటప్పుడు చూద్దాం. క్రింది బొమ్మలు ఏ ఐ అనేటువంటి అక్షరాలతో మొదలవుతున్నాయి. వాటి పేర్లు చెప్పండి. ఎద్దు, ఎలుగుబంటు, ఏనుగు, ఏరు, ఐరేని, 5. పదాలను చదవండి. ఏ అక్షరాలకు గోళం చుట్టండి. ఎర, ఎడమ, ఎకరం, ఎండ, ఏతం, ఎంత, ఏలా. గుర్తుల ఆధారంగా చుక్కలను కలుపుతూ అక్షరాలు అనేటువంటి రాయండి. ఏ ఐ. తర్వాత చుక్కలు కలుపుతూ గీతల్లో రాయండి. ఏ ఐ, ఎరా. క్రింది గళ్ళలోని అక్షరాలతో ఏర్పడేటువంటి పదాలను రాయండి. ఇక్కడ ఇచ్చినటువంటి అక్షరాల ఆధారంగా కొన్ని పదాలని తయారు చేద్దాము. ఇక్కడ ఏనుగు బొమ్మ ఇచ్చినారు, దానికి రంగు అనేటువంటిది వేయండి.